మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా లెవెల్లో మంచి కలెక్షన్లు నమోదు చేసింది. దేవరా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కే దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. దేవరా 2పై కొంత మిక్స్డ్ టాక్ ఉండడంతో దేవరా 2 విషయంలో కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో గత కొన్ని వారాలుగా అహోరాత్రులు శ్రమిస్తున్నాడట. వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. ఈలోగా ఎన్టీఆర్ వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఇక దేవరాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవరా పార్ట్ 2లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా 1లో అతను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్తో రొమాన్స్ చేశాడు. ఈ చిత్రంలో విరోధి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇప్పుడు అన్ని కళ్ళు ఈ సినిమా సీక్వెల్ మీద ఉన్నాయి. మొదటి భాగంలో జరిగిన తప్పులు రెండవ భాగంలో ఉండకుండా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక సోలో హీరోగా ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేయడం ఇదే మొదటిసారి. దాంతో పాన్ ఇండియాలో 500 కోట్ల మార్కును టచ్ చేసిన హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడని చెప్పాలి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. దేవరా సినిమాకి సీక్వెల్గా దేవరా 2 సినిమాను కూడా తెరకెక్కించే పనిలో కొరటాల శివ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్లో మునిగిపోతున్న ఆయన తొందరలోనే ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవరా 2 సినిమా ఉండబోతుందట. 2026వ సంవత్సరంలోనే దేవరా 2 సినిమాను పట్టాలెక్కించడానికి ఎన్టీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా కొరటాల శివ ఎన్టీఆర్కి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి. ఇక మీదట కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.